ఓం నమో వెంకటేశ జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఈరోజు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ టాపిక్ అంటే చాలామంది నాకు అడుగుతూ ఉంటారు అనమాట. అంటే కామెంట్ రూపంలో కానీ లేదంటే డైరెక్ట్ కాల్ చేసినప్పుడు కొన్ని అడుగుతూ ఉంటారు. ఏంటంటే గురుగారు మీరు ఎప్పుడు వామాచారం అంటుంటారు, ఏవేవో పెద్ద పెద్ద పూజలన్నీ చెప్తా ఉంటారు. అలా కాకుండా ఏదైనా సింపుల్ రెమెడీస్ కూడా చెప్పండి. ఇంట్లో చేసుకునేవో లేదంటే ఏదో లోకల్‌లో ఉన్న గుళ్ళకి తిరిగి చేసుకునేవో చెప్పండి. మరి ప్రతిసారి అంత పెద్ద పెద్ద వామాచారంలో బలులు అంటే మాతో కాదంటుంటారు. సో, కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసము ఈరోజు కంప్లీట్‌గా సాత్విక పద్ధతిలో చేసే దానాలు వాటి గురించి చెప్తానండి. ఏ దేవతకు ఎటువంటి దానాలు చేయాలనేది చెప్తాను. అంటే ఇందులో మెయిన్ వచ్చేసి చూడండి, ప్రత్యేకమైన ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయాన్ని ప్రాపర్‌గా మీరు ఫాలో అప్ చేయగలగాలి. అప్పుడు బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది కంప్లీట్‌గా నవగ్రహాలకు, తర్వాత సాత్విక విధానంలో ఉన్న వాళ్ళ ఆది దేవతలకు సంబంధించిన పరిహారాలు. సరే, ఇప్పుడు మనం ఏమేం చెప్దామంటే నంబర్ 1 గ్రహాలు, తర్వాత రత్నాలు, ఇక ఆ గ్రహరాశులకు సంబంధించిన మూలికలు కూడా ఏమేముంటాయి. తర్వాత వాటి దేవతలు, ఏ దేవతలు వాళ్ళకు ఆ గ్రహాలకు అధిదేవతలుగా ఉంటారు. తర్వాత ఎటువంటి దానాలు చేయాలి, వారము అండ్ సమయము. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. గ్రహాలు, రత్నాలు, మూలికలు, దేవతలు, దానాలు, తర్వాత వారాలు. మొత్తం మనకు ఒక 6 స్టేట్స్‌లో లాగా మనము డిస్కస్ చేద్దాము. సరే, ఫస్ట్ వచ్చేసి రవిగ్రహం గురించి చూద్దాం. ఈ రవిగ్రహం అనేది మనకు నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహము. ఈయన ఆత్మకారక గ్రహము. ఆత్మవిశ్వాసానికి కూడా ఈయన చాలా ప్రతీక. సో, ఆయనకి సంబంధించిన పోర్ట్‌ఫోలియో చాలా పెద్దగా ఉంటుంది. స్పెషల్‌గా మనము గ్రహములు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి వి విల్ డిస్కస్ ఇట్ లేటర్. సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రవిగ్రహానికి ఏ రత్నము అంటే కెంపు అనేది ఆయనకు సూచించే రత్నము. రవిగ్రహం నీచలో ఉన్నవాళ్ళు, తర్వాత ఉచ్చలో ఉన్నవాళ్ళు, వాళ్ళ జాతక రీత్యా, లగ్నాత్ రీత్యా, వివిధ గ్రహరాశుల యొక్క కంజంక్షన్స్ రీత్యా ఈ కెంపుని ధరించాల్సుంటుంది. ఎట్లా పడితే అట్లా అది ఏదో పలానా జ్యోతిష్యుడు చెప్పాడండి, లేదంటే ఎక్కడో చూయించుకున్నాం అని టపక్కని కెంపు పెట్టుకోమన్నాడు అంటే ఓకే. ఇట్స్ ఫైన్. బట్ ఒకసారి ప్రాపర్‌గా, ఎందుకంటే రవిని బట్టే కెంపు అని కాదు. ఆ రవిగ్రహం పాపార్కలమైనప్పుడు కానీ ఎక్కడన్నా ఏ గ్రహ దృష్టితోటి మనము ఎటువంటి స్టోన్ ధరిస్తే బావుంటుందనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనండి. ఇప్పుడు రవిగ్రహానికి కెంపు అని కెంపు ధరించారు. అక్కడ శని ఉన్నాడు. షడ్బలాల్లో శనికి అది ఎక్కువ ఎక్కువ స్ట్రెంత్ ఉంది శనికి. అప్పుడు కెంపు ఇది పని చేయదు. సో, ఇట్లాంటి మినిమమ్ పాయింట్స్ అనేది మీరు కనుక్కోగలగాలి. అండ్ మీరు అడగగలగాలి. ఇవన్నీ చేయగలగాలనమాట. ఇలా ప్రతి ప్లానెట్‌కి ఎట్లనేది చూద్దాం. సో, రవిగ్రహానికొచ్చేసి రత్నాల్లో కెంపొస్తుంది. తర్వాత మూలికల్లో మారేడు చెట్టు. మారేడు వేరుని కూడా మారేడు వేరుని తెచ్చి సండే రోజు, అదే ఆదివారం రోజు మారేడు వేరుని తెచ్చి, ఆ వేరుకు పూజ చేసి, ఆ మారేడు వేరుని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కూడా చాలా ఎక్సలెంట్ ఫలితాలుంటాయి. తర్వాత సూర్యునికి ఇష్టమైన దేవత వచ్చేసి శ్రీరాముడు. తర్వాత ఆయనకి ఇంకా ఇష్టమైనది వచ్చేసి సూర్య నమస్కారాలు. సో, శ్రీరాముడిని కొలవడము, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కూడా ఆయన చాలా ప్రసన్నమవుతాడు. తర్వాత సూర్యునికి ఇష్టమైన దానాలొచ్చేసి గోధుమ దానం. ఇవి ఎటువంటి సమయాల్లో దానం చేయాలి అంటే సూర్యునికి ఇష్టమైన రోజు ఆదివారం రోజు. ఆదివారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మనము సూర్యగ్రహానికి దానం చేయడం ద్వారా ఎక్సలెంట్ ఫలితాలనేటివి ఉంటాయి. అంటే సూర్యగ్రహం దేవతకు మనం ఇక్కడ లోకల్‌లో బ్రాహ్మణులకు కానీ ఇట్లా గోదానం ఇవి దానాల్లో ఉంటాయన్నమాట. సో, వీటికి దానం చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. ఇది సూర్యగ్రహానికి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రగ్రహానికి సంబంధించి. చంద్రుడికి రత్నం వచ్చేసి ముత్యం అండి. ముత్యాలు మనకు తెలుసు ప్రతి చోట దొరుకుతా ఉంటాయి. చంద్రుడు మనసో జాతః అంటారనమాట. అంటే మనసుని ఆయన రిప్రజెంట్ చేస్తాడు. మనసు ఎవరికైనా బాగలేనోళ్ళలో ఖచ్చితంగా చంద్ర ఆరాధన చేయడం చాలా అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. నెక్స్ట్ మరి చంద్రుడికి ఏది మూలిక గాని, చెట్టు గాని ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే పాల చెట్టు. పాలు కారే చెట్లుంటాయి కదండీ! ఇప్పుడు మనం చూస్తా ఉంటాం కొన్ని చెట్లు.
ఇట్లా కోస్తేనో లేదా ఇట్లా చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొండకు ఇట్లా వెళ్ళేటప్పుడు కొన్ని చెట్లు ఉండేవండి బ్రహ్మజములు లాంటివి. ఇట్లా కొడితే దాని నుంచి పాలొచ్చేటివి. సో, ఇట్లాంటి పాలు ఆధారిత చెట్లకి ఈ చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. తర్వాత మరి చంద్రుడికి ఎవరిని పూజించారంటే చాలామంది పప్పులో కాలేసేదేంటంటే చంద్రుడంటానే సర్రని పోయి పరమేశ్వరుని దగ్గరికెళ్ళిపోతారు. ఓకే. ఇట్స్ ఫైన్. బట్ శాస్త్రం ఏం చెప్పింది? చంద్రునికి మీరు పక్కాగా చేయాలి అంటే యూ షుడ్ వర్షిప్ ఆర్ యూ షుడ్ ప్రే దుర్గాదేవి. సో, దుర్గాదేవికి ఆరాధన చాలా అత్యుత్తమైన ఫలితాలు వస్తుంది. దుర్గాదేవి పూజ. చంద్రునికి దానం వచ్చేసి బియ్యం. ఈయన బియ్యాన్ని రిప్రజెంట్ చేస్తారు. సో మీకు చంద్రుడికి సంబంధించిన ఏదైనా డ్యామేజింగ్ ఉన్నప్పుడు బియ్యం డొనేట్ చేయడం ద్వారా చాలా ఫలితాలుంటాయి. తర్వాత ఈయన టైం వచ్చేసి మండే రోజు, సోమవారం రోజు ఉదయం నుంచి 6-7 గంటల వరకు ఈయనకు సంబంధించిన దానాలు ఇవన్నీ కూడా మనం బ్రాహ్మణోత్తములకు కానీ వీళ్ళకు చేయవచ్చనమాట. సరే ఇక నేను ఈ డొనేట్ చేసే టైం అండి మార్నింగ్ 6-7 ఇట్స్ కాన్స్టెంట్ అంటే అది మారదనమాట. సో 6-7 ఇది వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ, వెరీ, వెరీ బెనిఫిషియల్ టైం. తర్వాత ఇక మనం కుజుడి గురించి చూద్దాం. కుజుడు, మంగళుడు. సో ఈయన రిప్రజెంట్ చేసే కలర్ రెడ్. మరి ఈయనకు ఏది మనకు రత్నాల్లో అంటే ప పగడం. ఇక కుజుడు గురు అంటేనే మనకు వచ్చేది కుజదోషము. సో కుజదోషం ఉన్నోళ్ళు ఎరుపు ధరించకపోవడం ఉత్తమము. రత్నాల్లో ఈయనకు పగడము. తర్వాత మూలికల్లో వచ్చేసి మీకు నాగజముడు అనే ఒక చెట్టు వస్తుంది. నాగజముడు చెట్టుకి మనము పూజ చేయడం ద్వారా కానీ కుజగ్రహ శాంతి అనేది లభిస్తుంది. లేదంటే నాగజముడు ఇందాక మనం రవిగ్రహానికి సంబంధించిన వేర్ల గురించి మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా నాగజముడుకు సంబంధించిన ఒక వేరుని తెచ్చుకొని మంగళవారం రోజు ఇంట్లో పూజ చేయడం ద్వారా కూడా కుజగ్రహ శాంతి అనేది కలుగుతుంది. పూర్వకాలంలో అయితే ఇటువంటి వేర్లు ఈ వేర్లను కూడాను వాళ్ళు తెచ్చుకొని ఒక యంత్రాల్లా కట్టుకునేవాళ్ళనమాట. సో కుజుడికి సంబంధించి. ఇక ఈయన దేవత ఎవరంటే అందరికీ తెలుసు సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి ఆధిపత్య దేవత. మరి దానాలు ఏది అంటే కందులు. తర్వాత సమయము మంగళవారం ఉదయం 6 నుంచి 7 వరకు. నెక్స్ట్ ఇక బుధగ్రహానికి వద్దాం. బుధగ్రహానికి వచ్చేసి ఈయనకు సంబంధించిన రత్నం వచ్చేసి పచ్చ. ఈయనకు మరి మూలిక ఉండాలి కదండి చెట్టు. ఈ చెట్టు వచ్చేసి బొద్ది చెట్టు వేరు అంటారు. ఈ బొద్ది చెట్టు వేరుని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క వేరును కానీ లేదంటే ఆ చెట్టుకి మనము పూజ చేయడం ద్వారా కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇక బుధుడికి ఆది దేవత వచ్చేసి సాత్విక విధానంలో శ్రీ మహావిష్ణువు. విశ్వం విష్ణువు. సో శ్రీ మహావిష్ణువు పూజ చేయాలి. తర్వాత ఈయనకు డొనేట్ చేయవలసిన దానాలు వచ్చేసి పచ్చ పెసలు అండ్ టైం బుధవారము ఉదయం 6 నుంచి 7 వరకు. ఇక తర్వాత గురుగ్రహం. ఈ గురుగ్రహం అనేది విద్యకు సంబంధించిన దేవుడు, జ్ఞానానికి సంబంధించిన దేవుడు కాబట్టి ఇందాక మనం అనుకున్న బుధుడు చూశారు ఆయన ఇంటెలిజెన్స్. ఇక్కడ ఈయన ఒక జ్ఞానం అనమాట. సో ఈయనకు సంబంధించిన రత్నం వచ్చేసి మనకు కనకపుష్య రాగం అంటాము. ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. సో అది ఈయనకు మరి మూలిక ఏదండి? ఏ చెట్టును పూజ చేయడం ద్వారా ఈయన ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తాడంటే కనుక గంటు బారంగి అనే ఒక చెట్టు ఉంటుంది, లేదా అరటి చెట్టు ఉంటుంది. సో ఈ 2 చెట్టులో ఏ చెట్టుకు మనము ఇది చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సరే మరి తర్వాత ఇప్పుడు గురుగ్రహానికి ఎవరండి ఆదిదేవతలు అంటే ఇక్కడ గురుగ్రహానికి వచ్చేసి మనము శివుణ్ణి ఆరాధన చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం రుద్ర నమ్మకము ఉంటుంది కదండి, నమ్మక చమ్మకాలు. సో ఇవి పఠించడం ద్వారా కూడా చాలా ఎక్సలెంట్ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక గురుగ్రహానికి దానం చేయాల్సినవి ఏవి అంటే శనగలు. ఈయనది వచ్చేసి గురువారం రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. తర్వాత శుక్రగ్రహానికి మనకు రత్నం వచ్చేసి వజ్రం వస్తుందండి. ఇక చెట్టు వచ్చేసి నక్కతొక్క పొన్ను చెట్టు అని వస్తుందన్నమాట. సో యూ షుడ్ ఫైండ్ ఇట్. సో ఈ చెట్టు తర్వాత శుక్రగ్రహానికి అందరికీ తెలుసు ఆదిదేవత లక్ష్మీదేవి. తర్వాత ఈయనకు డొనేట్ చేయాల్సినది వచ్చేసి బొబ్బర్లు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు. తర్వాత శనిగ్రహము నీలాంజన సమాభాసం అంటాం. ఈయన్ను రవిపుత్రం యమాగ్రజం. నీలం ఇంక పేరులోని ఇంద్రనీలం, మయూర నీలం అని రకరకాల నీలాలు ఉంటాయి. అందులో ఈయనకు నీలం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది శని అంటూనే బ్లాక్ కలర్ అంటుంటారు. సో బ్లాక్ కాదండి, శనికి నీలము అనేది ఈయనకు డార్క్ బ్లూ అనేది ఈయనకు
చాలా మంచి రిజల్ట్ ఇస్తుందనమాట డార్క్ బ్లూ. లగ్నంలో శని యోగకారకులు ఉన్న వాళ్ళు డార్క్ బ్లూ కలర్ సాటర్డే వేయడం ద్వారా వెరీ 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 ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తాయి. ఇక ఈయనకున్న చెట్టు వచ్చేసి తిప్ప చెట్టు వేరు. ఈ వేరుని మనం పూజ చేయొచ్చు. తర్వాత శనిగ్రహానికి పూజలు వచ్చేసి శివ పూజలు చాలా అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఈయనకు డొనేట్ చేయాల్సినది నువ్వులు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఇక రాహుకేతుల గురించి వద్దాం. రాహుకి వచ్చేసి మనకు రత్నాల్లో గోమేధికం అంటారండి. అది వచ్చేసి కొంచెము ఆవు యొక్క యూరిన్ డార్క్ కలర్లో ఉంటే ఎట్లుంటుందో అట్లాంటి కలర్లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ గోమేధికము, హెసనైట్ అంటారు ఇంగ్లీష్లో. ఈయనకు మరి ఏది మూలిక అంటే చందనం. రాహువు చందనానికి అధిపతి. అందుకే చూడండి, మనం ఎవరైనా చందనము ఇట్లాంటివి ఎవరైనా ఏమంటారు అక్రమ సరఫరా ఇట్లాంటివి అంటుంటారు కదా, చందనం బిజినెస్ ఇట్లాంటి వాళ్ళకి రాహు బాగా యోగంగా నోడి ఇట్లాంటి బ్రహ్మాండంగా చేస్తారనమాట. దొంగ బిజినెస్లు కూడాను చాలా హైలైట్గా నడుపుతూ ఉంటారు. ఇది రాహు యొక్క ఎఫెక్ట్ అనమాట. ఈయనకు ఆరాధ్య దేవత సాత్విక విధానంలో దుర్గాదేవి. డొనేట్ చేయవలసినది వచ్చేసి మినుములు అంటాము. మా సైడ్ వచ్చేసి అంటే మాకు ఇట్లా అనంతపూర్ సైడు మా సైడ్ వచ్చేసి ఉద్దులు అంటామండి. ఉద్ది బ్యాళ్ళు అంటాం మేము ఇక్కడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మాకు ఇక్కడ లోకల్ మా యాస స్లాంగ్ ప్రకారం ఉద్ది బ్యాళ్ళు అంటాము. మరి కొన్ని చోట్ల మినుములు అంటారు, మినపట్టు ఇలాంటివి పిలుస్తూ ఉంటారు. సో మినుములు అనేది డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఈయనకు రాహుగ్రహానికి వచ్చేసి బేసిక్ థింగ్ ఒక్కొక్క శాస్త్రం ఒక రకంగా చెప్పింది. ఫ్రైడే రాహుది మోస్ట్ బెనిఫిషియల్ రిజల్ట్ ఇచ్చేది ఫ్రైడే. కొంతమంది సాటర్డే కూడా చేస్తారు. అండ్ రాహు రిప్రజెంట్ చేసే కలర్ బ్లాక్, శని రిప్రజెంట్ చేసే కలర్ డార్క్ బ్లూ. ఓకే, తేడా గుర్తుపెట్టుకోండి. టైం అదే టైమే. మీరు ప్రత్యేకంగా సమయం గురించి పాటించాలంటే కదా హోరల్లో డొనేట్ చేయొచ్చు, వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఈ కుజహోర, రవిహోర, బుధహోర ఈ హోరలో డొనేట్ చేయడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కేతుగ్రహానికి సంబంధించి వైడూర్యం అండి ఆయనకి సంబంధించిన రత్నము. తర్వాత మూలికలు వచ్చేసి అశ్వగంధే వేరనమాట. అశ్వగంధని మనము ఈవెందో మనకు తాగడం ద్వారా కూడా కేతుగ్రహానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా మనకు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. అండ్ భక్తి భావం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ కేతువుకి వచ్చేసి మనం చేయాల్సిన దేవతలు గణపతి నెంబర్ 1, నెంబర్ 2 సూర్య నమస్కారాలు. ఇవి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. అండ్ దానాల్లోకి వచ్చేసి ఉలవలు దానం చేయాలి. ఉలవలే అంటారు ఇక్కడ మా సైడ్ కూడాను. సో ఈ ఉలవలు డొనేట్ చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సద్బ్రాహ్మణులకు డొనేట్ బ్రాహ్మణోత్తములకు కొటేషన్స్లో పెట్టుకోండి, బ్రాహ్మణోత్తములకు డొనేట్ చేయడం ద్వారా ఉలవలు, నాట్ ఓన్లీ ఉలవలు కంప్లీట్ నేను ఇందాక లిస్ట్ అవుట్ ఇచ్చాను కదండి. సో ఈ లిస్ట్లో ఏమున్నా కూడా మీరు ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే బ్రాహ్మణోత్తములకు డొనేట్ చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈయనకు వచ్చేసి బెటర్ డే మంగళవారం, కొంతమంది ఆదివారం కూడా చెప్తారు. మంగళవారం, ఆదివారాల్లో ఉదయం 6 to 7 లేదండి ప్రత్యేకంగా ఒక హోర టైమింగ్ చెప్పండి అంటే మీరు అరవది పంచాంగం చూసుకుంటే కుజహోర, రవిహోర, బుధహోర ఇట్లా హోరలన్నీ మెన్షన్ చేసి ఉంటారు. ఆ హోరలో డొనేట్ చేయడం, బ్రాహ్మణోత్తములకు డొనేట్ చేయడం ద్వారా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి అనమాట. మేక్ ఇట్ స్కోర్. సో ఇదే అండి. అండ్ ఇందాక నేను చెప్పిన లిస్ట్ అవుట్ ఎవరైనా రాసుకోలేని పోతాము అంటే మీరు ఏం చేస్తారంటే నేను ఈ కింద సెక్షన్లో ఈ కింద మోర్ అని ఉంటుంది కదండి. సో అక్కడ నేను దీని పీడిఎఫ్ ఫార్మాట్ పెడతాను. సో మా అడ్మిన్కి చెప్పి సో మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ దగ్గర పెట్టుకొని జస్ట్ ఇది ఎప్పుడైనా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే అండి ఈ నవగ్రహాలు అండ్ వాటి దానాలు అండ్ ఏ డేస్ టైమింగ్స్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త.